మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తప్పకుండా కొన్ని శక్తులు మనలో విడుదల చేస్తాడు, కొన్ని ప్రభావాలు మనలో విడుదల చేస్తాడు. అది జరిగిద్ది. ప్రస్తుతం నీవు నేను కలిగి ఉన్న శక్తి గాక ప్రత్యేకమైన శక్తులు మనకు వస్తాయి. అభిషేకం లేనోళ్ళు చిన్న రోగం తగ్గిద్దంటేనే నమ్మలేరు. ప్రార్థన చేయట ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవునికి విజ్ఞాపన చేయట ద్వారా ఈ జబ్బు తగ్గిద్ది, ఈ బలహీనత తగ్గిద్ది, ఈ సమస్య పోయిద్దని నమ్మలేరు అభిషేకం లేనోళ్ళు. అరే దేవుడు తీసేస్తాడని గట్టిగా విశ్వసించలేరు. కానీ అభిషిక్తులు చిన్న జబ్బు కాదు, ఎంతటిదైనా సరే నా దేవుడు దాన్ని బాగు చేయగల సమర్థుడని రూఢిగా నమ్ముతారు. అభిషేకం పొందనటువంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. అభిషేకం లేనోళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. కానీ అభిషేకం పొందినోళ్ళు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్ముతారు. ఇది అర్థమైందా మీకు? నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ మొదటి స్టేజీ అండి, అయితే వెనక్కి తిరిగిద్దిలే, అది నిరీక్షణకు ఆధారం. క్యాన్సర్ 4th స్టేజీ అండి, అబ్బో నిరీక్షణకు ఆధారం లేదు, అంటే ఇక బతకడానికి అవకాశాలు లేవు. మొదటి పాయింట్లో అందరం నమ్ముతారు. ఫస్ట్ స్టేజ్ అంటే ఓకే, ఆ కీమోనో లేకపోతే రేడియేషనో ఏదో ఒకటి పెట్టేసి అయిపోయిద్దిలే, బతికేస్తారులే, నిరీక్షణకు ఆధారం. 4th స్టేజ్లో డాక్టరే చేతులు ఎత్తేస్తాడు. డాక్టర్లే చేతులు ఎత్తేస్తాడు. ఇది క్యాన్సరే కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు. నేను చెప్తున్నా, డాక్టర్లు చేతులు ఎత్తేసారంటే ఇక మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇక ఇది తగ్గదు, ఇక ఇది ఇంతే, దీంతో పాటునే. కానీ దేవుని అభిషేకం పొందినటువంటి వాళ్ళు, విశ్వాసం గల వాళ్ళు ఏమంటారో తెలుసా? డాక్టర్లు ఎంతమంది చేతులు ఎత్తినా నా దేవుడు దీన్ని బాగు చేయగలడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మునదే విశ్వాసం అంటే. ఈ పరిస్థితులు మారడానికి ఇక అవకాశమే లేదు అనే పరిస్థితులలో కూడా దేవుడు దీన్ని మార్చగలడు, ఆయన దలుచుకుంటే మారుస్తాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తా అనేదే విశ్వాసం. అభిషిక్తుల్లో కనపడే 6వ లక్షణం విశ్వాసపు పరిధి విస్తరణ. 7వ లక్షణం ఏదో ఒక వరము. నువ్వు అడిగావుగా, నీ రాజ్య విస్తరణ కొరకు నీ జతపని వాణ్ణి కావాలి, జతపని గత్తెన కావాలని అడిగావు కదా. ఇదిగో నీకు ఒక శక్తిని ఇస్తున్నా, ఇది నీలో పనిచేసిద్ది. నువ్వు ఎవరికైనా ఎవరితోనే నువ్వు మాట్లాడావంటే వాడు మారుతాడు. కొంతమందికి ఇదిగో నువ్వు ఎవరికైనా చేతులు ఉంచావంటే వారు స్వస్థత పొందుతారు.